హలో గైస్, టైటిల్ అండ్ thumbnail చూసాను, మీకు ఆల్రెడీ పాటికి అర్థమై ఉంటుంది. ఎస్, ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి అయితే ఫైనల్లీ వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, బట్ మేము చాలా వెయిట్ చేసాం ఐమాక్స్ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయని. ఇంకా ఈ గ్యాప్ లో చూస్తే ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎపిక్ స్క్రీన్ లో కూడా సినిమా అయితే బాగుందని తెలిసింది. ఇంకా మా దగ్గరలో ఎపిక్ స్క్రీన్ లో షో ఓపెన్ అవగానే వెంటనే మంచిగా సెంటర్ సీట్స్ అయితే బుక్ చేసుకున్నాం. నేను బుక్ చేసిన 2 hours కి ఐమాక్స్ అయితే ఓపెన్ చేశాడు. బట్ ఓకే, మేము ఇప్పుడు మార్నింగే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఈవినింగ్ నుంచి మళ్ళీ ఐపీఎల్ ఉంది కాబట్టి మార్నింగ్ 8 AM షో అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే ఆటో బుక్ చేసాం, వెళ్ళాక అప్డేట్ చేస్తాం. మూవీ అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడే రూమ్ కి అయితే తిరిగి వచ్చాం. మూవీ ఎలా ఉందంటే, మూవీ చూసానికి అయితే ఇదైతే అర్థం అవుతుంది. హౌ వాజ్ ద మూవీ క్వశ్చన్? ఇట్ వాస్ పర్ఫెక్ట్ స్టేట్మెంట్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఎంగేజింగ్ గా ఉంది. అండ్ ఇలాంటి స్పేస్ మూవీస్ లో మనకి నార్మల్ గా టెక్నికల్ గా స్పేస్ గురించి సైన్స్ అదంతా ఎక్కువ ఉంటుంది, బట్ ఇది కొంచెం ఎక్కువ ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మ్. మనకి రాకీకి అండ్ గ్రేస్ కి మధ్య జరిగే ఆ ఎమోషన్ బిల్డప్ గానీ, స్టార్టింగ్ లో ఎట్లా లైక్ ఒక ఏలియన్ తో ఎలా కమ్యూనికేట్ చేశాడు ఆ పేజ్ అంతా, వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఇలా ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుని బాండ్ బిల్డ్ చేసి వాళ్ళిద్దరు మిషన్స్ అయితే ఒకటే, ఆ రెండింటిని వాళ్ళిద్దరు అలాగా సక్సెస్ చేసి వాళ్ళైతే ఎలా సర్వైవ్ అవుతారు, ఈ గ్యాప్ లో మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఇవన్నీ బాగా చూపించాడు. స్పేస్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా కుదిరితే ఎపిక్ ఆర్ ఐమాక్స్ స్క్రీన్స్ లో అయితే చూడడానికి ట్రై చేయండి. ఫీల్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా హాలీవుడ్ కి ఇంకో ఇంటర్స్టెల్లార్ రేంజ్ మూవీ అయితే వచ్చింది. డోంట్ మిస్ ఇట్ వైల్ ఇట్స్ ఇన్ థియేటర్స్. గో వాచ్ ఇట్ నా. ఇప్పుడు దాకా వీడియోని చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.